సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ట్రూ కాలర్ అయితే 100% ప్రతి ఒక్క మొబైల్లో మాక్సిమం 70% యూజర్స్ అయితే ట్రూ కాలర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఎదుటి వాళ్ళకు మనకు అన్నోన్ పర్సన్స్ ఎవరైనా కాల్ చేశారనుకోండి, వాళ్ళ యొక్క పేర్లు తెలుసుకోవడానికి ముందే బిఫోర్ తెలుసుకోవడానికి మాత్రమే ఆ ట్రూ కాలర్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఆ ట్రూ కాలర్ లో మనకు 4 అద్భుతమైన ఆల్టర్నేట్ ఫీచర్స్ అయితే మనకు యాడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఫీచర్స్ ని చూశారంటే మాత్రం నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఫీచర్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు జస్ట్ ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, మనకు ట్రూ కాలర్ లో వచ్చినటువంటి మొదటి ఫీచర్ ఏంటంటే, ఇక్కడ మీరు 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ యువర్ ఇయర్ ఆన్ ట్రూ కాలర్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన మరుక్షణమే మనం 2020లో ఎంతమందితో మాట్లాడాము, ఏం కదా, మనం ఎన్ని మెసేజెస్ చేశామనేది మొత్తం డేటా మనకి ఇక్కడనే చూపిస్తుంటుంది అనమాట. మీరు స్వైప్ టు కంటిన్యూ ఆప్షన్ పైన ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ చూడండి, 2223 మెసేజెస్ నాకు రావడం జరిగింది. ఇందులో నేను 26 మెసేజ్ ని నేను సెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 197 మెసేజ్ ని నాకు అక్కడ నుంచి రావడం జరిగింది అన్నట్టుగా మనకు ఓవరాల్ గా SMS హిస్టరీ అయితే మనకి ఇక్కడ చూపించడం జరిగింది అనమాట. ఇక కాల్స్ విషయంలో చూసుకున్నట్లయితే 906 కాల్స్ ని కంప్లీట్ గా నాకు ఈ మొబైల్ కి రావడం జరిగింది. ఇందులో రిసీవ్డ్ కాల్ చూసుకున్నట్లయితే 4399 ఉంది. అదేవిధంగా దీంట్లో స్పెషల్ గా మీరు మోస్ట్ కొత్త వాళ్ళకి ఎవరెవరు కాల్ చేశారు, అదేవిధంగా మోస్ట్ గా మీరు ఈవినింగ్ సెషన్ లో మీరు ఎంత మందితో ఏం మాట్లాడారు అనేది ఆటోమేటిక్ గా మనకి ఇక్కడనే చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక పోతే మనకు నెక్స్ట్ అప్డేట్ లో చూసుకున్నట్లయితే మనకు ఎన్ని స్పామ్ కాల్స్ రావడం జరిగింది. ఆ స్పామ్ కాల్లలో మనకు టోటల్ గా 295 రావడం జరిగింది. ఇందులో మనకు 2 గంటల 24 నిమిషాల 33 సెకండ్స్ పాటు మనము ఈ స్పామ్ కాల్ ని మనం లిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా 2016 మనకు అన్నోన్ కాల్స్ మనకు ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట. దీంట్లోనే మనకు 28 మెసేజెస్ ని స్పామ్ లిస్ట్ లో మనకు మల్చడం జరిగింది అన్నట్టుగా మనకు స్పష్టంగా మనకు ట్రూ కాలర్ అయితే చెప్తుంది. ఈ విధంగా ఈ టోటల్ గా 22.5 బిలియన్స్ స్పామర్స్ ఈ ట్రూ కాలర్ ద్వారా దొరికారు అన్నట్టుగా మనకు ఆటోమేటిక్ గా ఇందులో మనకు స్పష్టంగా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. మనం ఎన్ని కాల్ చేశాము, ఏం కదా అనేది మొత్తం లిస్ట్ ని మనం డైరెక్ట్ మన యొక్క మొబైల్లో మనం ట్రూ కాలర్ లో చూసుకోవచ్చు అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ లో జరిగిన విషయాలన్నింటినీ మనం ఈ ఇయర్ లో తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఫస్ట్ అప్డేట్ అనమాట. ఇక పోతే సెకండ్ అప్డేట్ ఏంటంటే, మీరు డైరెక్ట్ సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు జనరల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఒక కొత్త ఆప్షన్ యాడ్ కావడం జరిగింది అనమాట. దాని పేరే మిస్డ్ కాల్ నోటిఫికేషన్. ఇంతకు ముందు ఈ అలర్ట్ మనకు లేకుండే. ఈ మిస్డ్ కాల్ నోటిఫికేషన్ మనం ఆన్ చేసినట్లే ఏమవుతుందంటే, మనం డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు ఈ ఆప్షన్ ని జస్ట్ మనం అనేబుల్ చేసుకున్నట్లయితే మనము ఎప్పుడైనా సరే బిజీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ మనకు రిమైండ్ చేస్తుంది అనమాట. మనం ఎవరు మిస్ కాల్ ఇచ్చినా ఆటోమేటిక్ గా మనం మర్చిపోయినట్లయితే ఆటోమేటిక్ గా ఈ ఆప్షన్ త్రూ మనకు ఈ ఫీచర్ మనకు సూపర్ గా పనిచేస్తుంది. దీంట్లోనే మనకు థర్డ్ ఫీచర్ చూసుకున్నట్లయితే ప్రొఫైల్ వ్యూ నోటిఫికేషన్ అన్నమాట. ఎవరైనా సరే మీ యొక్క ట్రూ కాలర్ ప్రొఫైల్ పిక్ ని ఎవరైనా చూశారంటే ఆటోమేటిక్ గా మనకు నోటిఫికేషన్ పై నుంచి ఈ ట్రూ కాలర్ ఇచ్చేస్తుంది అనమాట. మన యొక్క ప్రొఫైల్ ని ఎవరు ఓపెన్ చేయడానికి ట్రై చేశారు, ఎవరు చూశారనేది ఆటోమేటిక్ గా మనకు ట్రూ కాలర్ చెప్తుంది. దీంతో పాటుగా ఇకపోతే ఫోర్త్ అప్డేట్ కూడా దీంట్లోనే ఉంటుంది. కాకపోతే ఇందులో మనకు సేమ్ టు సేమ్ మీరు సెట్టింగ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ సెంటర్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ హూ కెన్ సీ మై ట్రూ కాలర్ ప్రొఫైల్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి మీ యొక్క ప్రొఫైల్ పిక్ ని ఎవరు చూడకుండా మీరు ఇక్కడ నుంచి రిక్వెస్టెడ్ అప్రూవ్డ్ బై మీ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన మరుక్షణమే మీ యొక్క ప్రొఫైల్ ని మీరు తప్ప ఇంకెవరు చూడలేరు అన్నమాట. మీరు ట్రూ కాలర్ లో కనుక మీకు ఫోటో ఎవరికైనా కనిపిస్తున్నట్లయితే మీకు తప్ప అది ఎవరికి కనిపించకుండా మీరు ఈ విధంగా ఆపుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ 4 అప్డేట్స్ మనకు సూపర్ గా అయితే ఈ 2021 లో రావడం జరిగాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ అప్డేట్స్ లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.